వియత్నాం బోట్ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు ఈరోజు భారత్ చేరుకోనున్నాయి. శనివారం జరిగిన ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. మృతదేహాలను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. హోచిమిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలో మృతదేహాలను తరలించనున్నారు. ఈ రోజు రాత్రి 9:30కు విమానం ముంబైకి చేరుకోనుంది. వియత్నాం బోటు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తలుచుకుంటే బాధేస్తోందంటూ వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు. పడవ తీరానికి చేరుకుంటున్న సమయంలో ఒక పెద్ద అల ఢీకొట్టిందన్నారు. ఆ సమయంలో 20 మంది సముద్రంలో పడగా మిగతా వారు చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోటు మునిగిన 10 నిమిషాల్లోనే సహాయక చర్యలు చేపట్టారని, దీంతో మృతుల సంఖ్య తగ్గిందన్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న వారికి వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. మేము సౌత్ నుంచి ఆల్మోస్ట్ 110 to 115 మెంబర్స్ వరకు వెళ్ళాము. లాస్ట్ డే టూర్లో మేము ఫస్ట్ ఏదైతే ఉన్నామో బోట్ నుంచి ఐస్లాండ్కి వెళ్ళాము. ఐస్లాండ్లో మాకు 12:30 కట్ ఆఫ్ టైం. 12:30 తర్వాత మేము అక్కడ నుంచి రోప్ కార్కి వెళ్ళాలి. రోప్ కార్కి వెళ్ళే లోపు ఏమైందంటే ఆల్రెడీ 3 బోట్లలో మేము వెళ్ళాము. ఒక బోట్ స్టార్ట్ అయింది. రిమైనింగ్ వాళ్ళు మేమంతా వేరే బోట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాము. ఈ అయ్యే టైంలో మా ఫస్ట్ బోట్ ఏదైతే వెళ్ళిందో ఆ బోట్ ఒక అల వచ్చి అల వల్ల వాటర్ వల్ల బోట్లోకి రావడం వల్ల అది కొంచెంగా సింక్ అయ్యి మునిగిపోయింది. సో ఆ మునిగిపోయిన బోట్లో 34 మెంబర్స్ ఉన్నారు. 30 to 34 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే ఆంధ్ర నుంచి అయితే ఒక 3 మెంబర్స్ అయితే డెత్ అయింది. ఇంకొక మెంబర్ కొంచెం సివియర్గా ఉండి హాస్పిటల్లో ఉన్నారు. దాన్ని హోచిమిన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ ఎమర్జెన్సీ ఏమీ లేదు. సో హోచిమిన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణ నుంచి 8 మెంబర్స్, బట్ అందరూ సేఫ్. ఆంధ్ర నుంచి 3 మెంబర్స్. ఇమీడియట్గా అయితే రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి అయితే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది లోకేష్ గారి ద్వారానే జరిగిందని చెప్తాను సార్. లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత మీడియా కానీ రెస్పాండ్ అవడం, తర్వాత అక్కడ కూడా వాళ్ళ ప్రెషర్ ఎక్కువ రావడం.